తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నగరబాట పట్టారు. జనంబాట సందర్భంగా తొలి రోజు హైదరాబాద్ అత్తాపూర్లో పర్యటించారు. జలాల్ బాబ్ నగర్, భూపాల్ నగర్ బస్తీవాసులతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. ఫారెస్ట్ ల్యాండ్లో ఇండ్ల పట్టురాల్ని బస్తీవాసులతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని బాధితులకు భరోసానిచ్చారు ఆమె. అనంతరం మోతిలాల్ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. షాదాబ్లో రిజర్వేషన్ల కోసం చేపట్టిన బీసీ సంఘాల దీక్షకు సంఘీభావం తెలిపారు కల్వకుంట్ల కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మొత్తం 33 జిల్లాల్లో పర్యటన చేస్తా ఉన్నాం. ఈ 33 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ప్రజల సమస్యలు ఏండ్ల తరబడి పెండింగ్ ఉన్నాయో, ఎక్కడైతే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా ప్రజలకు మరి వారి సమస్య పరిష్కారం కాలేదు, అట్లాంటి సమస్యల దగ్గరికి వెళ్లి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ రాజేందర్ నగర్ లో భూపాల్ నగర్ కి రావడం జరిగింది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్ లో భూపాల్ నగర్ కి రావడం జరిగింది. ఇక్కడ మరి దాదాపుగా 20-25 ఎకరాలలో 45 సంవత్సరాల నుంచి 2000 కుటుంబాల వరకు కూడా ఇండ్లు వేసుకొని ఉన్నారు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, మేము ఇస్తాం, మా పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పిండ్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు వచ్చిపోయినరు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా. కానీ ఈ పని జరగలేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్టా ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళు వచ్చిపోయినారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు, అందరు వచ్చిపోయారు. అందరు కూడా సమస్య పరిష్కారం కావాలంటారు, కానీ సమస్య మాత్రం తీర్తలేదు. సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం. ఈ భూపాల్ నగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ నగరవాసులందరూ కూడా పట్టాలు సాధిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.